హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ యాస్కరి. నా క్లినిక్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తమన సమస్యకు చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ప్రీకం అంటే ఏంటి? అమ్మాయితో మనం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ల మీద పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు, లేదా అమ్మాయి గురించి ఊహించినప్పుడు, ఆమెతో ఫోన్ మీద చాటింగ్ చేసేటప్పుడు 2-3 చుక్కలు వీరం బయటికి రావటం, దానికే ప్రీకం అంటారు. మనకు ఇష్టం లేకుండానే మనం మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే మన అండర్వేర్కి 2-3 చుక్కలు తగులుతుంటుంది. ఎప్పుడు మాట్లాడినా అంతే. ఇప్పుడు లవర్ వచ్చి పక్కన కూర్చున్నా, భార్య వచ్చి పక్కన కూర్చున్నా కూడా 2-3 చుక్కలు వెళ్తుంది. దానికే ప్రీకం అంటారు. ప్రీకం అంటే మన అంగం ముందు భాగంలో ఇక్కడ ముందు నుంచి లాస్ట్ అంటే ఈ మూలం దగ్గర, రూట్ దగ్గర లోపల చిన్న కొన్ని గ్రంథులు ఉంటాయి. కౌపర్ గ్లాండ్స్ అంటారు దానికి. ఆ గ్లాండ్స్ సీక్రేషన్ ఎందుకు ఉంటుందంటే, దేవుడు మనకు ఇక్కడ ఎందుకు అమర్చారంటే, వీర్యం రాకముందు ఈ మూత్ర ద్వారానికి అది నున్నగా ఉంచుతాయి. ర్యాష్ కెమికల్స్ ఉంటాయి మూత్రంలో, కాబట్టి ఆ మూత్రం యాసిడిక్ నేచర్ వల్ల వీర్యంలో ఉన్న కణాలు చచ్చిపోతాయని దేవుడు ఏం చేశాడు, వీర్యం రాకముందు ఇక్కడ 2 గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు నున్నటి పదార్థం మన మూత్రం ద్వారానికి చాలా నున్నగా క్లీన్గా ఉంచుతుంది, వీర్యం రాబోతుంది. కాబట్టి అది ఎక్కువైనప్పుడు అమ్మాయితో మాట్లాడినా ముచ్చటించినా ఈ వీర్యం 2-3 చుక్కలు బయటకు వస్తుంటుంది. దానికే ప్రీకం అంటారు. అది ఎవరికి వస్తుందంటే యునాని సైన్స్ చెప్తుంది. హస్తప్రయోగం చేసే వాళ్ళలో, బూతు సినిమాలు చూసే వాళ్ళలో స్తమానం గురించి మాట్లాడుకోవటం, చాటింగ్ చేసుకోవటం, ఈ మధ్యకాలంలో న్యూడ్ కాల్స్ ఉన్నాయి కదా, కొన్ని న్యూడ్ కాల్స్ చూడటం వల్ల ఒక వ్యాధి వస్తుంది. దానికే ప్రీకం అంటే 2-3 చుక్కలు వీర్యం బయటికి రావటం. ఇది యునాని ఖచ్చితంగా దీనికి సమస్య ఉంటుంది. ఇప్పుడు మనం మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అలాగే అమ్మాయికి చూసినప్పుడు మొదట నీళ్ళు వస్తుంది, అంటే చిక్కటి నున్నటి 2-3 చుక్కలు వస్తాయంటే. ఎందుకంటే మనం మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు రావాలి, కానీ బయటకు వస్తే సొల్లు వస్తుంది అంటారు. నోట్లోనే ఉండాలి, అది బయటికి రాకూడదు. బయటకు వచ్చిందంటే సొల్లు బయటకు వస్తుంది అంటారు. అలాగే వీర్యం బయటకు వచ్చింది అనుకోండి, అది వ్యాధియే. దానికే ప్రీకం అంటారు. యునానిలో దానికి జకావతి హిస్ అంటారు. ఆ జకావతి హిస్ అనగానే ఈ సమస్య ఎవరికి ఉంటుందో, రేపు వచ్చేసి నీ భార్య బట్టలు ఇస్తుండగానే 2-3 చుక్కలు బయటకు వస్తుంది, వీర్యం మొత్తం బయటకు వచ్చేది. కొన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ లోప్ అయిపోతుంటుంది. అసలు వెళ్ళిపోతుంటే కాన్ఫిడెన్స్ పోతుంటుంది. మనం చేస్తామా చేయలేమా అనే భయం మొదలవుతుంది. కాబట్టి ప్రీకం అనే సమస్యకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంటుంది. హాయిగా ఈ సమస్యతో బయటపడవచ్చు. అది చెడు వ్యసనాలు ఆపుకొని మందులు వాడుకుంటే, యునాని మందులతో, వనమూలికలతో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ప్రీకం అనే సమస్య, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యతో బయటపడవచ్చు. అంగస్తంభన సమస్య, అంగంలో సైజ్ తగ్గిన, అంగం గట్టితనం తగ్గిన, అంగం వంకరైపోయినా, అలాగే సుఖవ్యాధులు, మీకు అంగం మీద పుండ్లు, కురుపులు రావడం, ఈ అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. యునాని మందులతో శాశ్వత నివారణ ఉంటుంది. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు నాతోని పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు, లేదా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవండి. మీ డాక్టర్ యాస్కరి, MD యునాని.